నమస్తే అండ్ వెల్కమ్ టు మ్యూజియం ముచ్చట్లు పార్ట్ 2. ఈరోజు మనం బ్రాంజ్ గ్యాలరీలోకి వెళ్దాం. స్టార్ట్ చేద్దామా మరి? ఇవన్నీ మ్యూజియంలో ఉన్న వేరువేరు కంచు విగ్రహాలు. అదేనండి బ్రాంజ్ ఐడల్స్. వీటి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ఈ విగ్రహాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కంచు విగ్రహాలు తయారు చేయడానికి ప్రాచీన కాలం నుంచి 2 పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒకటేమో మైనపు బొమ్మను బేస్ చేసుకొని చేసే పద్ధతి అయితే ఇంకొకటి హాలో కాస్టింగ్. ఇప్పుడు మొదటి పద్ధతి గురించి చూద్దాం. ముందు కావాల్సిన సైజులో ఆ ప్రతిమను మైనంతో తయారు చేస్తారు. దాని మీద మట్టిని కప్పి పైన కింద రంధ్రాలు చేస్తారు. తర్వాత వేడి చేయడం వల్ల లోపల మైనం బయటికి పోతుంది. అప్పుడు ఏర్పడిన ఖాళీలో కరిగించి ఉంచుకున్న కంచు లోహాన్ని పైనుంచి పోస్తారు. ఆ లోహం చల్లబడిన తర్వాత పైనున్న మట్టి కవచాన్ని పగలగొడతారు. అలా తయారైన కంచు విగ్రహాన్ని అవసరాన్ని బట్టి ఆకురాళ్లతో కానీ సానాలతో కానీ రుద్ది చక్కగా తీర్చిదిద్దుతారు. రెండోది హాలో కాస్టింగ్ లేదా డొల్ల పద్ధతిలో విగ్రహాల తయారీ. కావాల్సిన రీతిలో ముందుగా మట్టితో బొమ్మను తయారు చేస్తారు. దీని మీద కొద్దిపాటి మందం గల మైనపు పొరను పూస్తారు. దాని మీద మళ్ళీ మట్టి పొరను పూసి ఆరబెడతారు. ముందు చేసి ఉంచిన రంధ్రాల ద్వారా కరిగించిన మైనాన్ని తొలగిస్తారు. ఏర్పడిన సందులో కరిగించిన లోహాన్ని పోస్తారు. చల్లబడిన తర్వాత బయట మట్టి పొరను తొలగించగా చక్కటి కంచు బొమ్మ తయారవుతుంది. అవసరాన్ని బట్టి పరికరాలతో విగ్రహానికి నగీషీలు తీర్చిదిద్దుతారు. ఇవి విగ్రహాలు తయారు చేసే పద్ధతులు. ఇప్పుడు ఈ గ్యాలరీలో ఉన్న కొన్ని విగ్రహాల గురించి తెలుసుకుందాం. ఇది నేలకొండపల్లి బౌద్ధ స్తూపం ఎదురుగా ఉన్న చెరువులో జాలరికి దొరికిన బుద్ధ విగ్రహం. అత్యంత పెద్ద గంట. తెలంగాణ దాంట్లో జైన మతానికి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు అనేకం కూడా ఉన్నాయి. అందులో ప్రజెంట్ కొలన్పాక అనే ఒక ప్రాంతం ఉంది. జనగామకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కొలన్పాక ఉంది. ఇది రాష్ట్రకూట కాలంలో సైనికులకి కేంద్రంగా ఉండేది. అట్లాంటి కొలన్పాక ఆలయంలో సోమేశ్వర ఆలయం అని ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయ సమీపంలో మనకి ఇట్లాంటి గంటలు 2 లభించాయి. ఈ గంట మీద బ్రహ్మ, గణపతి, విష్ణువు, శివుని బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు. పద్మ పూజితుడు వినాయకుడు అని అంటాం. అదేవిధంగా ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆలయ ద్వారబంధం మీదనే మాత్రమే కాకుండా గుడి గంట మీద కూడా వినాయకుడిని ప్రథమంగా శిల్పించడం, ఆ గంట ద్వారా ముందు వినాయకుడి దర్శనం కలిగించడం, ఆ తర్వాత శివుడి దర్శనం అనేది లభించడం మనం చూడొచ్చు. ప్రస్తుతానికి కొలన్పాక గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నింటినీ గత 30 సంవత్సరాల క్రితం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కవేషన్లో దొరికినప్పుడు దీన్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. మనకి ఒకేలా కనిపించే విగ్రహాల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయండోయ్. కేశవకు జనార్దనకు డిఫరెన్స్. ఇప్పుడు జనార్దన అంటే మనకి ఈ విష్ణు రూపాలే కదా. రైట్ సైడ్ చక్రం ఉంది, లెఫ్ట్ సైడ్ శంకు ఉంది కదా. ఇది జనార్దన. కేశవమూర్తి ఉంది, రైట్ సైడ్ శంకు వచ్చింది, లెఫ్ట్ సైడ్ చక్రం వచ్చింది. ఇది డిఫరెన్స్ ఈ విగ్రహాలలో. మీకు తెలుసా, ఆ విగ్రహాల బేస్లో ఉన్న రింగ్స్ని ఉత్సవాల్లో వాహన సేవలు చేసేటప్పుడు పడిపోకుండా దారాలతో కట్టడానికి వీలుగా ఉండేందుకు చేశారట. ఇలాగే మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు ఒక ఇంట్రెస్టింగ్ కథని చెప్తుంది. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీరు మ్యూజియం ముచ్చట్లు పార్ట్ 1 ద మమ్మీ చూడకపోయి ఉంటే కనుక అర్జెంట్గా వెళ్ళొచ్చు చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.